ఈరోజు మీ అందరికీ ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఒక మంచి అంశాన్ని మీ అందరి ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. అదేమిటంటే, నీ పొరుగువాని ప్రాణానికి నీవు ఉత్తరవాదివా. నీ పొరుగువాని ప్రాణానికి నీవు ఉత్తరవాదివా. బైబిల్ నుంచి ఒక మంచి మాటను చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం. బైబిల్లో ప్రారంభ పుస్తకమైన ఆదికాండం నుంచి ఒక మంచి మాటను చదువుకొని మనం పాఠంలోనికి ముందుకు కొనసాగుదాం ప్రియులారా. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం. ఒడియాలో చదవండి ఫస్ట్, తర్వాత నేను తెలుగులో చదువుతాను. ପୁଣି ଆମ୍ଭେ ତୁମମାନଙ୍କ ଜୀବନ ରୂପ ରକ୍ତପାତର ପରିଶୋଧ ନିତାନ୍ତ ନେବା। ପ୍ରତ୍ୟେକ ପଶୁଠାରୁ ହେଉ କି ମନୁଷ୍ୟଠାରୁ ହେଉ ତାହାରି ପରିଶୋଧ ନେବା। ଆମ୍ଭେ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟର ବ୍ରାଥାଠାରୁ ମନୁଷ୍ୟର ପ୍ରାଣର ପରିଶୋଧ ନେବା। ఓకే పిల్లరా, అదేమిటంటే 5వ వచనం చదువుతాను, వినండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఇక్కడ దేవుడు ఏం రాస్తున్నాడంటే ప్రియులారా, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అంటున్నాడు. మనిషికి ప్రాణం ఏంటండి? మనిషి దేహానికి ప్రాణం ఏంటి? రక్తం కదా. ఆ రక్తం కోసం దేవుడు విచారణ చేస్తానంటున్నాడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదునని చెబుతున్నాడు. మనిషి దేహానికి ప్రాణమైన రక్తమును గూర్చి దేవుడు విచారణ చేస్తానంటున్నాడు. విచారణ అంటే ఇన్వెస్టిగేషన్, ఇంగ్లీష్లో అంటారు కదా, పరిశీలన చేయటం. ఈరోజు ప్రభుత్వ ఆస్తులను దోచేసుకున్న ఎందరో బడా షేట్లను ఈరోజు సిబిఐ సిఐడి వారు ఇన్వెస్టిగేషన్ పేరుతో విచారణ చేస్తారన్నమాట. ఎంత ప్రభుత్వ ఖజానాను దోచేశారు అని విచారణ చేస్తారు. దేవుడు కూడా మనిషికి ప్రాణమైన రక్తమును గూర్చి విచారణ చేస్తానంటున్నాడు. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదని అంటున్నాడు. మనిషి దేహానికి ప్రాణమైన రక్తం విషయంలో దేవుడు నరునితో పాటు జంతువును కూడా విచారణ చేస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా పిల్లరా, జంతువులను కూడా దేవుడు ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాడంట. ఎందుకంటే ఈరోజు ఎన్నో క్రూరమైన జంతువులు, సింహం కానివ్వచ్చు, ఎలుగుబంట్లు కానివ్వచ్చు, వీటిని దాడిని ఎంతోమంది చనిపోతున్నారు. చిన్నపిల్లలు మనం రోజువారీ న్యూస్ మీడియాలో వార్తాపత్రికలో చూస్తున్నాం. కుక్కలు ఇవన్నీ చనిపోతుంటున్నాయి. అంటే జంతువులు కూడా మనిషి ప్రాణాన్ని తీస్తున్నాయన్నమాట. జంతువులు కూడా మనిషి ప్రాణాన్ని హరిస్తున్నాయన్నమాట. అలా మనిషి ప్రాణాన్ని తీసిన జంతువును నరులను కూడా దేవుడు విచారణ చేస్తానంటున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తాడంట, విచారణలో తీసుకుంటానంటున్నాడు. ఇంకేం చెబుతున్నాడు క్రింద? ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరిని విచారణ చేయదును అంటున్నాడు. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరిని విచారణ చేస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుడు విచారణ చేస్తానంటున్నాడు ప్రాణం కోసం. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన దేవునికే తెలుస్తుంది ప్రాణం విలువ అంటే ఏంటో. అంతే కదా, జన్మనిచ్చిన తల్లికే తెలుస్తుంది తన కుమార్తె తన కూతురు యొక్క విలువ ఏంటో. తప్పిపోయినప్పుడు ఒక క్షణం కూడా ఉండలేదు తల్లి. ఏ తండ్రి కూడా తన కొడుకు కానీ తన కూతురు కానీ ఒక క్షణం కాపాడకపోతే ఎంతో తహతహలాడిపోతుంటారు ప్రియులారా. దేవుడు కూడా సాక్షాత్తు దేవుని నుండి మనం తన ప్రాణాన్ని పుణుకుపుచ్చుకున్నాం కదా. ఆ ప్రాణం విషయంలో దేవుడు ప్రతి ఒక్కరిని విచారణ చేస్తానంటున్నాడు. ఎందుకంటే ప్రాణం అంత విలువైనది ప్రియులారా. ప్రాణం
ఎంత విలువైనదంటే, ఈరోజు ఏ ఒక్కరైనా యాక్సిడెంట్లో చనిపోతే అందులో మీ సొంత వాళ్ళే ఉంటే ఆ ప్రాణం కోసం మీరు ఎంత విలువలాడుతారో మీకే తెలుస్తుంది. హాస్పిటల్లో కొట్టుమిట్టాడితే చాలా బాధపడిపోతుంటారు. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి ఆ ప్రాణాన్ని దక్కించుకోవాలి. ఆ ప్రాణం పోగొట్టుకోకూడదు. మరలా ప్రాణం పోతే ఆ మనిషి మన ముందు కనిపించడు, కనపడలేడని ప్రాణం కోసం ఎంత డబ్బుకైనా ఖర్చు పెడతారు ప్రియులారా. ప్రాణం దక్కించుకోవాలి. దేవుడు కూడా మనందరికీ ప్రాణాన్ని ఇచ్చాడు ప్రియులారా. కనుక ఆ ప్రాణం ఎవరు తీయకూడదు. ఈరోజు ఒకరి మీద ఒకరు పడి చంపుతున్నారు, ఒకరి మీద ఒకరు పడి చస్తున్నారు. అలా పడి చంపుతున్నా చస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు విచారణ చేస్తానంటున్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? ప్రాణం అంత విలువైనది ప్రియులారా. రక్తం అంత విలువైనది. ప్రారంభంలో మనందరికీ తెలుసు, ప్రారంభ దంపతులైన ఆదాము హవ్వల ప్రథమ కుమారుడు కయీను. ఈ కయీను తన తోడబుట్టిన తన సొంత తమ్ముడిని హెబేలు మీద పడి చంపాడు ప్రియులారా, చంపాడు. అయితే చంపిన తర్వాత హెబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టిందంట. తండ్రి, ఇదిగో నాన్న నిష్పక్షపాతంగా నన్ను చంపాడు, ఇదిగో నా రక్తం విషయంలో నాన్నకు తీర్పు తీర్చని దేవునికి మొరపెట్టింది. అప్పుడు దేవుడు కయీన్ని పిలిచాడు. కయీన్ని పిలిచి ఏమంటున్నాడు చూడండి. అదే ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. కయీనుకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతుందో చూడండి. ఇక్కడ దేవుని వాక్కు కయీనుకు ప్రత్యక్షమైంది. కయీను, నీ తమ్ముడు హెబేలు ఎక్కడున్నాడు అని కయీనుని అడిగితే, నేను నా తమ్మునికి కావలి వాడిన. ఇక్కడ కయీను అబద్ధమాడాడు దేవునితో, బొంకాడు. ఏంటి, నా తమ్ముడికి నన్ను ఏమైనా కావలివాడిగా ఉంచావా, పని మనిషిగా ఉంచావా, కూలివాడిగా ఉంచావా ఏంటి? నా తమ్ముడికి నేనేమైనా చూశానా? లేదు అని అబద్ధమాడాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు 10వ వచనం, అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. తమ్ముని రక్తం యొక్క స్వరం దేవునికి మొరపెట్టింది. తప్పు చేసిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడో లేదో మనకు తెలియదు కానివ్వండి, తప్పు చేయకముందు, పండు తినకముందు ప్రతి చల్లపూట దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడినట్లుగా బైబిల్లో మనకు అనిపిస్తుంది. తరువాత తప్పు చేసిన తరువాత ఎప్పుడు ప్రశ్నించని తన తమ్ముడు కోసం ఎప్పుడు అడగని దేవుడు కయీనుని పిలిచి, ఏంట్రా కయీను, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే దేవునికి బదులు సమాధానం చెప్పాడు. కయీను, ఏంటి, నా తమ్ముడికి నన్ను ఏమైనా కావలివాడుగా ఉంచావా అని దేవుడిని అన్నాడు. వెంటనే దేవుడు కయీనుకు ఒక పెద్ద శిక్ష వేశాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? రక్తం విషయంలో దేవుడు విచారణ చేస్తానంటున్నాడు. ప్రతి నరుని ప్రాణమును గూర్చి, వాని రక్తమును గూర్చి నేను విచారణ చేయదును అంటున్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నాడు. ఇదిగో దేవుడు కయీనుని విచారణలోనికి తీసుకున్నాడు, తీర్పులోనికి తీసుకున్నాడు. ఏంటో తెలుసా? తన సహోదరుని, తన తమ్ముడైన హెబేలు రక్తమును నేల ఒలికించాడు కయీను. అందుకు దేవుడు కయీనుకు వేసిన శిక్ష ఏంటో తెలుసా ప్రియులారా? చూడండి, ఆ క్రింద వచనంలో చెబుతాడు. 13వ వచనం చూడండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కయీను బాధపడిపోతున్నాడు. తప్పు చేసినందుకు దేవుడు కయీనుకు విధించిన శిక్ష ఏంటో తెలుసా ప్రియులారా? దోష శిక్ష విధింపలేనంత, నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. గొప్ప శిక్ష వేశాడు ప్రియులారా. ఏంటో తెలుసా శిక్ష? దేశదిమ్మరిగా తిరిగించాడు. దేశదిమ్మరిగా
ఒక్కడిగాని ఒంటరితనం ఏంటో చూపించాడు దేవుడు. చాలామంది ఒంటరితనంలోనే ఉండి చనిపోతారండి. ఒంటరితనమే ప్రతి ఒక్కరికి అతిపెద్ద శిక్ష అండి. ఈరోజు జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు చనిపోతారు చెప్పండి? ఒంటరిగా 4 గోడల మధ్య మగ్గిపోతూ, తల్లి పిల్ల ఎవరో లేక ఆ జైల్లో ఉరేసుకొని చనిపోతుంటారు ఒంటరితనంలో. ఇదిగో ఇక్కడ దేవుడు కయ్యనుకు వేసిన పెద్ద శిక్ష ఏంటో తెలుసా? ఒంటరితనం. దేశాల వెంబడి తిరిగాడు. సుమారు ఎన్నో సంవత్సరాలు, అప్పుడు సుమారు 1000 సంవత్సరాలు కదండి. ఆ 1000 సంవత్సరాలు ఎన్నో దేశాలు తిరిగాడు కయ్యను. ఎప్పుడో నోది దేశం రావాలి, మరలా ఆదాము గర్భము నుండే కయ్యనుకు భార్య రావాలి. అలా కయ్యనుకు దేవుడు పెద్ద శిక్ష వేశారండి. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. భరించలేనంత గొప్ప శిక్షను దేవుడు వేశాడు ప్రియులారా కయ్యనుకు. ఎందుకో తెలుసా? తన తమ్ముడైన హేబేలు రక్తమును నేల ఒలికించాడు కనుక. ఇప్పుడు చదవండి, ప్రారంభంలో మనం చదువుకున్న మాట ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది. ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చదవండి, ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా చదవండి, ଓଡ଼ିଆରେ చదవండి. ଆମ୍ଭେ ତୁମମାନଙ୍କ ଜୀବନ ରୂପ ରକ୍ତପାତର ପରିଶୋଧ ନିତ୍ୟାନ୍ତ ନେବା, ପ୍ରତ୍ୟେକ ପଶୁଠାରୁ ହେଉ କି ମନୁଷ୍ୟଠାରୁ ହେଉ ତାହାର ପରିଶୋଧ ନେବା। ଆମ୍ଭେ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟର ଭର୍ତ୍ତାଠାରୁ ମନୁଷ୍ୟର ପ୍ରାଣର ପରିଶୋଧ ନେବା। మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రాణమును గూర్చి విచారణ చేయడంలో జంతువులతో పాటు మనుషులు ఉన్నారు. అదేవిధంగా ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అంటున్నాడు ఇక్కడ. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తానంటున్నాడు. అంటే మీ సహోదరుని ప్రాణానికి మీరు ఉత్తరవాదులా, లేదంటే మీ ప్రాణానికి మీ సహోదరుడు ఉత్తరవాదా? చెప్పండి. దేవుడు అంటున్నాడు, ప్రతి నరుని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును, వాని సహోదరుని విచారణ చేస్తానంటున్నాడు. నరుని రక్తాన్ని చిందించి నరుని ప్రాణాన్ని ఒలికించిన జంతువుని విచారణ చేస్తాను, నరులను కూడా విచారణ చేస్తానన్న దేవుడు అదే విధంగా ఏం చెబుతున్నాడు తెలుసా? నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తానంటున్నాడు. నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తానంటున్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో? మీ ప్రాణమును గూర్చి మీ సహోదరుని విచారణ చేస్తాడంట, మీ సహోదరుడి ప్రాణమును గూర్చి మిమ్మల్ని విచారణ చేస్తానంటున్నాడు. మీ సహోదరులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం అందరూ ఇలా కూర్చున్నాం. మనం అందరూ ఎవరు? ఈ ఛత్రపూర్ క్రైస్ట్ చర్చ్ సాహెబ్జన్ పాల్లో ఉన్న మీరందరూ ఎవరు? సహోదరి మనులు. మీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మీ సహోదరి మనులు. మనమందరం ఒక కుటుంబ సభ్యులం. దేవుడు ఏమన్నాడు? ఈ మాటను ఇక్కడే ఉంచి మనమందరం ఎవరము అని దేవుడు ఏం చెప్పాడో ఈ మాటను ఇలా ఉంచి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి, ఒడియాలో చదవండి. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కోసం ఏం చెబుతున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 3:14. ଏ ନିମନ୍ତେ ଯେଉଁ ପିତାଙ୍କ ଠାରୁ ସ୍ୱର୍ଗ ଓ ପୃଥିବୀସ୍ଥ ପ୍ରତ୍ୟେକ ପିତୃକୁଳର ନାମ ପ୍ରାପ୍ତ ହୁଏ। ఒడియాలో ఏం రాయబడిందో తెలియదు, తెలుగులో చెబుతున్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాల్లోని అని చెబుతున్నాడు. అంటే ఈ భూమి మీద మనం అందరూ ఎవరు? ఒక కుటుంబం, దేవుని కుటుంబం. పరలోకపు తండ్రి ద్వారా మన జన్మను పొందుకున్న మనమందరం కుటుంబ సభ్యులు. మనమందరం సహోదరి మనులం. అక్కడ చెప్పాడు, మీ ప్రాణమును గూర్చి మీ సహోదరిని విచారణ చేస్తానంటున్నాడు, మీ సహోదరిని ప్రాణమును గూర్చి మిమ్మల్ని విచారణ చేస్తానంటున్నాడు. అదేంటి?
ఎవడో ఎక్కడో చనిపోతే వాడి కోసం నిన్ను ఉత్తరవాదిగా చేయడం ఏంటి? ఇది చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు. రోడ్డు మీద వెళ్తాడు ఎవడో, ఏదో బైక్ మీద గుద్దేసి చనిపోతాడు. పోలీసు వాడు వచ్చి నీ ఇంటి ముందు వచ్చి వాడు చనిపోయాడు, నువ్వే దానికి జవాబుదారు అంటే ఎలా ఉంటుంది? ప్రభుత్వం కూడా దీన్ని ఒప్పుకోదు. అదేంటి వాడు చనిపోతే వీడి జవాబుదారు ఏంటి? ఇది తప్పు, ఈ కేసు కొట్టివేయని అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? వాడు ఎందుకు అలా వెళ్ళాడు? అలా వెళ్ళడానికి కారణం ఏంటి అని దేవుడు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు రోడ్లు పని చేస్తారండి, రోడ్లు కొత్త కొత్త రోడ్లు వేస్తుంటారు. మీకు అర్థం కావడం చెప్తాను. రోడ్లు కొత్త కొత్త రోడ్లు వేస్తుంటారు. రోడ్లు వేసేటప్పుడు డ్రైన్ పనులు ఇవన్నీ వేసేటప్పుడు ప్రభుత్వం జీవీఎంసీ వాళ్ళు అక్కడ గొయ్యి ఉంటే ఒక బోర్డు పెట్టాలి, వార్నింగ్ లెటర్ పెట్టాలి, అంతే కదా? వార్నింగ్ లేదంటే డేంజర్ జోన్ పెట్టి రైట్ టర్న్ లేదంటే లెఫ్ట్ ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా చూపించకుండా మనం వెళ్ళిపోతే దానికి పనిష్మెంట్ ఎవరికి? జీవీఎంసీ వాళ్ళు. మనం వాడి మీద క్లెయిమ్ చేయొచ్చు, డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు లా తెలుసు కనుక నేను చెప్తున్నాను. వాడికి డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తే వాడి డబ్బులు మనకి ఏమైనా సరే, మనకు ప్రమాదం అయినా, మనకు బండికి ఏమైనా సరే వాడు డబ్బులు ఇచ్చేయాలి. ఎందుకంటే వాడు మనకు ఏ వార్నింగ్ లెటర్ పెట్టలేదు, అంతే కదా? డైరెక్ట్గా మనం ఒకవేళ గొయ్యలు ఉంటే వార్నింగ్ లెటర్ పెట్టి మనం పడిపోతే అది మన తప్పు అవుతుంటుంది. దేవుడు కూడా నీ సహోదరుని ప్రాణం కోసం నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను అంటున్నాడు. అదేంటి ఉత్తరవాదిగా చేయడం ఏంటి? ఇప్పుడు మీకు అర్థం కాలేదు కదా? మీకు అర్థం అవడానికి దేవుడు ఒక అద్భుతమైన మాటను రాయించాడు. మీ సహోదరుని ప్రాణం కోసం మీరెందుకు ఉత్తరవాదులు అవ్వాలి? ఇప్పుడు అదే కదా మన పాఠం. నీ పొరుగువాని ప్రాణం విషయంలో నీవు ఉత్తరవాదివా? నీ పొరుగువాడి ప్రాణం విషయంలో నువ్వు ఉత్తరవాదివా అని అంటున్నాడు. ఎందుకు, ఎలా ఉత్తరవాదులు అవుతాము? చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము అందరూ తీయండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదవండి, అందరూ చదవండి, ఒడియాలో చదవండి. తుమ్హే నిశ్చయ మరిబో. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18, 19 వచనములు. ତୁମେ ନିଶ୍ଚୟ ମରିବ, ଏଇ କଥା ଯେତେବେଳେ ଆମେ ଦୁଷ୍ଟକୁ କହୁ ସେତେବେଳେ ତୁମେ ଯେବେ ତାହାକୁ ଚେତନା ନ ଦିଅ କିମ୍ବା ତାର ପ୍ରାଣ ରକ୍ଷା ନିମନ୍ତେ ଚେତନା ଦେବା ପାଇଁ ସେହି ଦୁଷ୍ଟ ଲୋକକୁ ତାହାର କୁପଥ ବିଷୟରେ କିଛି ନ କୁହ, ତେବେ ସେହି ଦୁଷ୍ଟ ଲୋକ ଆପଣା ଅଧର୍ମରେ ମରିବ, ମାତ୍ର ଆମ୍ଭେ ତୁଭ ହସ୍ତରେ ତାର ରକ୍ତର ପ୍ରତିଶୋଧ ନେବା. 18వ వచనం చదివారు కదా, చాలు. ఇక్కడ ఒడియాలో చదివారు, తెలుగులో నేను కూడా చదువుతాను, వినండి. దేవుడు ఇక్కడ దుష్టుని కోసం, అంటే ఒక దుర్మార్గుడి కోసం, ఒక దొంగ కోసం, ఒక నరహంతకుడి కోసం వాడు చనిపోతావు లేదంటే నువ్వు చనిపోతావురా అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, అవశ్యముగా నువ్వు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇవ్వగా దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ, నువ్వు చనిపోతావురా అని దుష్టుడి కోసం ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ బాధ్యత ఏంటో తెలుసా? సహోదరుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతుని అంటున్నాడు. అదేంటండి, వాడు చనిపోతే వాడి బాధ్యత నా మీదకి రావడం ఏంటండి అనుకుంటున్నారు. దేవుడు వాడు చనిపోతే వాడి బాధ్యత మీ మీద పెడతానంటున్నాడు. అదేంటి? అలా దేవుడు ఎందుకు పెడతానన్నాడు తెలుసా? దుష్టుడు చనిపోతాడు, దుష్టుడు దుర్మార్గంలో ఉన్నాడు అని దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, వ్రాయించి ఇచ్చాడు. అలా వ్రాయించి ఇచ్చినప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా? వాడికి చెప్పాలి, వాడికి ప్రకటించాలి. రే నువ్వు ఇలా ఉండకూడదురా, నువ్వు ఇలా ఉండాలి అని మన బాధ్యతగా చెప్పాలి. నువ్వేం చేయాలి? నీవు అతనిని హెచ్చరిక చేయకయు. నువ్వేం చేయాలి? హెచ్చరిక చేయాలి. హెచ్చరిక అంటే వార్నింగ్ లెటర్ పెడుతుంటారు. ఈరోజు మనం అన్నీ పెట్టే సభలు, చెప్పే మీటింగ్స్, చూపించే ప్రొజెక్టర్ కార్యక్రమాలు ఏంటి? హెచ్చరిక మాటలే కదా. అంత్యకాల పిలుపు, చివరి గడియ మేల్కొలుపు. అంత్యకాలంలో ఉన్నాము. ఇదిగో యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు, ఈ యుగం ఎప్పుడు అంతమవుతుంది ఎవరికీ తెలియదు. అంతలోపు మీరేం చేయాలో తెలుసా? ఇదిగో ఈ రక్షణ మాట వినాలి, ఈ సువార్తని తెలుసుకోవాలి అని హెచ్చరిక మాటలు చెప్పాలి. మీరు పెట్టే కార్యక్రమాలు, ఇప్పటి వరకు మీరు చేసే పనులు, మీరు పెట్టే సభలు, ఇవన్నీ ఎందుకు? హెచ్చరిక మాటలు కదా, వార్నింగ్.
వార్నింగ్ చెప్పారు, మీరందరూ వార్నింగ్ చూపించారు, మారండిరా మారండిరా అని చెప్పారు. మీ బాధ్యతగా మీరు చేశారు, మంచిది. అదే చెబుతున్నాడు దేవుడు, నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవల్లని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు. ఒకవేళ అలా హెచ్చరిక చెయ్యకపోతే, అలా వార్నింగ్ మీరు ఇవ్వకపోతే, వాడి రక్తం విషయంలో వాడు చనిపోతాడు. వాడు చనిపోయిన తర్వాత వాడి రక్తం విషయంలో దేవుడు మిమ్మల్ని ఉత్తరవాదులుగా నిలబెడతాడంట. పలానా రాజు నిలబడు, ఏం చేసావు దేవుని కోసం, ఏ కార్యక్రమాలు చేసావు, ఎవరికి ఏం ప్రకటన చేసావు, ఎవరికే వార్నింగ్ ఇచ్చావు. జీవీఎంసీ వాడు రోడ్డు చేస్తున్నాడంటే వార్నింగ్ లెటర్ పెడుతున్నాడు. నీవు కూడా దేవుని వాక్యాన్ని విన్నావు, నువ్వు ఎంతమందికి ప్రకటన చేసావు, ఎంతమందికి హెచ్చరిక మాటలు ప్రకటన చేసావు. లేదు ప్రభువా నేను ప్రకటన చేశాను అన్నావు అనుకో, దానికోసం చెప్పాడు. చదవండి కింద 19వ వచనం. ତଥାପି ତୁମ୍ଭେ ଯେବେ ଦୁଷ୍ଟକୁ ଚେତନା ଦିଅ ଆଉ ସେ ଆପଣା ଦୁଷ୍ଟତାରୁ ଓ ଆପଣା କୁପଥରୁ ନ ଫେରେ, ସେ ନିଜ ଅଧର୍ମରେ ମରିବ, ମାତ୍ର ତୁମ୍ଭେ ଆପଣା ପ୍ରାଣ ରକ୍ଷା କଲ. దేవుడు ఏం చెప్తాడు తెలిసే ప్రియులారా, అతడు నీవు దుర్మార్గుని గూర్చి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియ నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీ ఆత్మను తప్పించుకుందువు. అయితే బలైపోవాలి, లేదంటే తప్పించుకోవాలి. చెప్పకపోతే బలైపోతావు, చెబితే బ్రతికి బట్ట కడతావు. ఇప్పుడు నువ్వు బ్రతుకుతావా, బ్రతికిస్తావా? నువ్వు బ్రతకాలంటే ఒకరిని బ్రతికించాలి. నీకు నువ్వే బ్రతికి నీకు నువ్వే ఏం పని చెయ్యకపోతే దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతానంటున్నాడు. వాడు చనిపోతాడు. ఎందుకురా చనిపోయావు అంటే, నాకు ఎవరు చెప్పలేదంటే అని చెప్తాడు, తప్పించుకుంటాడు. కానీ ఇదిగో తండ్రి నేను వాడికి చెప్పాను అని నువ్వు వాడికి చెప్పినప్పుడు నిన్ను ఉత్తరవాదిగా నుంచి నీ ప్రాణం నువ్వు తప్పించుకుంటావు. కానీ వాడు దుష్టుడు, మరణమైన వాడి ప్రాణానికి వాడిని ఉత్తరవాదిగా చేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైంది లేదో, మీరు ఈ హెచ్చరిక మాటలు ఇతరులకు చెబితే, ఈ సభలు మీరు పెట్టే కార్యక్రమాలు మీరు చేసే దేవుని పనులను ఇతరులకు వినిపిస్తే, ఇదిగో ఈ ఇండోర్ కార్యక్రమాలు ఎన్ని చేశామో, దేవుని సువార్త పనులు కార్యక్రమాలు ఎన్ని ఇండోర్లో చేశామో, అదేవిధంగా అవుట్డోర్ ప్రతి ఒక్కరికి ప్రకటనలు చేయాలి, ప్రతి ఒక్కరికి వినిపించాలి. మన బాధ్యతగా మనం ఏం చేయాలి తెలుసా? హెచ్చరికలు చేయాలి. హెచ్చరిక చేయాలంటే ప్రకటన చేయాలి, బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటన చేయాలి. అలా ప్రకటన చేస్తే మన ఆత్మను తప్పించుకుంటామంటున్నాడు. మీ సహోదరుని రక్తం విషయంలో మీరు అపరాధులుగా ఉండకూడదు అని అంటే, ఇదిగో యేసు రక్తంలో మీరు కడగబడి యేసు నామంలో మీరు బాప్తిసం పొందారు చూడు. ఆ యేసు రక్తానికి మిమ్మల్ని దేవుడు ఉత్తరవాదులుగా ఎంచకూడదంటే, ఆ యేసు రక్తం కోసం, ఆ యేసు ప్రాణం కోసం, ఆ యేసు శిలువ కోసం, ఆ యేసు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు, ఎందుకు ఆయన జన్మ జరిగింది, ఆయన జన్మ వెనుక కారణం ఏంటి, ఆయన ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు. ఆయన 33.5 సంవత్సరాలు ప్రకటనలు చేశాడు కదా. 31 బాప్తిస్మం తీసుకొని తన బోధన మొదలుపెట్టి సుమారు 30 సంవత్సరాల్లో మొదలుపెట్టి సుమారు 3.5 సంవత్సరాలే ఈ భూమి మీద అంతా ప్రకటనలు చేశాడు కదా. ఏం చెప్పాడు ఆయన? వెళుతూ మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ప్రకటనలు చేయాలి. ప్రకటన చేయాలంటే మనం అందరం దేవుని పనిలో ఉండాలి. అలా ఉంటే మనం సహోదరి ప్రాణం విషయంలో తప్పించుకుంటాం. మన పొరుగువాని ప్రాణం విషయంలో దేవుడు మనల్ని ఉత్తరవాదులుగా ఎంచకూడదు అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? వాడికి ప్రకటనలు చేయాలి, వారికి హెచ్చరికలు చెప్పాలి. ఎందుకంటే మనం దేవుని దగ్గర నుంచి తప్పించుకోవాలంటే. లేదంటే నా దగ్గరే ఉన్నాడు తండ్రి, వాడు నన్ను ప్రతిరోజు చూస్తున్నాడు, నాకు ప్రతిరోజు కనిపిస్తున్నాడు, కానీ నాకు చెప్పలేదంటే, వాడి పక్కన ఎవరున్నారా? మనోడి పక్కన ఎవరున్నారు? అయితే పలానా వ్యక్తి ఉన్నారు, అయితే ఏ రోజు చెప్పలేదా? అయితే దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడు. దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుంటాడు. చాలామంది దేవుని పనులను అంటే ఫైనాన్షియల్గా మేము చేస్తామండి, దేవుని పని మేము చేయలేమండి,
అంటుంటారు. ఫైనాన్షియల్గా చేయడం కాదు, దేవుని పని స్వయంగా దగ్గరుండి చేయాలి. దగ్గరుండి క్రియలు, మీరు చేసే క్రియలు కనిపించాలంటాడు. పని కనిపించాలి, కష్టపడి పని చేయాలి. అలా పని చేస్తే దేవుడు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ప్రతిఫలం కావాలంటే, దేవుడి దగ్గర నుంచి మీరు ప్రతిఫలం పొందాలి అంటే పనులను చేయాలి. మీరే స్వయంగా పనులను చేయాలి. యేసుక్రీస్తు వారు మార్తా మరియ దగ్గరికి వచ్చారండి. మరియ ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మార్తా పనులను చేస్తుంది. యేసుక్రీస్తు వారు వచ్చారు, మంచి భోజనం వడ్డించాలి, మంచి విందు చేయాలనుకున్నది. కానీ యేసుక్రీస్తు వారి దృష్టిలో ఎవరు ఉత్తమమైన దానిగా చేశారన్నారు? ఇదిగో మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఏంటి? దేవుని మాటలు వింటుంది, దేవుని మాటలు ప్రకటిస్తుంది. అని మీరు పని చేయాలంటే ముందుగా ప్రకటనలు చేయాలి. మీరు వింటూ ఇతరులను అనేకులకు వినిపించాలి. అలా వినిపించాలంటే మీరు రావటం కాదు, మీరు వస్తూ ఇతరులను దేవుని దగ్గరకు నడిపించాలి. ఎందుకంటే మీ ప్రాణం విషయంలో దేవుడు వాడిని అడుగుతానంటున్నాడు, వాడి ప్రాణంలో దేవుడు నిన్ను అడుగుతానంటున్నాడు. అంటే నీ పొరుగువాని ప్రాణం విషయంలో నీవు ఉత్తరవాదిగా ఉండకూడదనంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ పొరుగువాని ప్రాణాన్ని కాపాడాలి. అలా కాపాడే పనిలో మనం అందరూ ఉండాలి ప్రియులారా. పని చేయాలి, స్వయంగా మనం చెప్పాలి. చాలామంది చెప్పేస్తారు కానీ చెయ్యరు. కానీ దేవుడికి చేసి చెప్పేవారంటే ఇష్టం. చాలామంది ప్రకటన ఉంది, క్లాసు ఉందని వెళ్ళమంటారు. అది కాదు, దగ్గర ఉండి పని చేయాలి. పని చేస్తేనే దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ప్రియులారా 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ଦେଖ ଆମେ ଶୀଘ୍ର ଆସୁଅଛୁ, ପ୍ରତ୍ୟେକ ଲୋକଙ୍କୁ ତାର କର୍ମ ଅନୁସାରେ ଫଳ ଦେବାକୁ ଆମର ପୁରସ୍କାର ଆମ ସାଙ୍ଗରେ ଅଛି. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున. ఇదిగో నువ్వు చేసావు చూడు పని, దేవుడు నీకు బాధ్యత అప్పగించాడు. క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత పెద్ద బాధ్యత అప్పగించాడు. ఏంటో తెలుసా? నీవు మరణించేలోపు, ఇదిగో నీ కోసం మరణించి, నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని ప్రకటించమనే బాధ్యత, పెద్ద బాధ్యత మనందరి మీద పెట్టాడు పిల్లలు. ఈ బాధ్యత తెలియక చాలామంది యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు సిలువలో మరణించారు కదా అని ఆయన సిలువను మెడలు వేసుకుంటారు. ఇది తెలియక చాలామంది ఆయన సిలువను ఎత్తుకోవడం అంటే ఆయన సిలువను మెడలు వేసుకోవడం కాదు ప్రియులారా. ఆయన సిలువ ఎందుకు జరిగింది, ఆయన సిలువ బలియాగం ఎందుకోసం జరిగింది అని ప్రకటనలు చేయాలి. అని ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎక్కడో చంద్రభాగా నుంచి 200 కిలోమీటర్లు నేను ఇక్కడికి రావడం ఏంటి? మీరు మీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళలేరా? మీరు మీ పక్కనున్న ప్రాంతాలకు వెళ్ళలేరా? వెళ్ళాలి, వెళ్ళి పని చేయాలి. పని చేసి దేవుని కొరకు ఉత్తరవాదులుగా ఉండకూడదు. మీరు దేవుడు మిమ్మల్ని ఉత్తరవాదులుగా ఎంచకూడదు అని అంటే మీ సహోదరుని విషయంలో పని చేయాలి. పని చేసి దేవుని దగ్గర ప్రతిఫలం పొందాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియ చొప్పున. ఇదిగో మీరు ఎంత అయితే పని చేస్తారో, నువ్వు ఎంత పని చేశావో, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దేవా, మీరు నాకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేసి నిన్ను మహిమపరిచితిని తండ్రి అన్నాడు. యేసు తండ్రి అప్పగించిన బాధ్యత, తండ్రి అప్పగించిన పనిని తోచా తప్పకుండా ప్రతిదీ పిన్ టు పిన్, ఇంకా మిగిలిపోయింది ఏదీ లేదు అనకుండా సంపూర్తి చేశానన్నాడు. పూర్తిగా యేసుకు అప్పగించిన పనిని యేసు నెరవేర్చాడు. ఆ తర్వాత ఇంకా మనదే బాధ్యత. మనం మన సహోదరుని రక్తం విషయంలో అపరాధులు కాకూడదని అంటే
మన సహోదరుని రక్తం విషయంలో మనం నిరపరాధులుగా దేవుని యొద్ద తీర్చబడాలి అని అంటే, దేవుడు మిమ్మల్ని నిరపరాధులుగా తీర్చాలి అని అంటే మీరు ఏం చేయాలో తెలుసా? ప్రకటనలు చేయాలి. ఇదిగో మీ సహోదరుని ప్రాణం విషయంలో దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఉత్తరవాదులుగా ఎంచుతానన్నాడు? దుష్టుడు మరణమవుదుడని దుష్టుని కోసం దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు వాడు ఆ దుష్టత్వం నుంచి, ఆ దుర్మార్గత నుంచి మరలించడానికి ఇదిగో ఇలాంటి హెచ్చరిక మాటలు, ఇలాంటి ప్రకటనలు మీరు చేయకుండా మీరు మీ పనులలోనే ఉండిపోతే దేవుడు మిమ్మల్ని ఉత్తరవాదులుగా ఎంచుతానంటున్నాడు. అలా మీరు తప్పించుకోవాలంటే, ఆ దుష్టుడు ఆ దుర్మార్గత నుంచి తప్పించబడాలి అంటే వాడికి ప్రకటన చేయాలి. మీ వంతుగా, మీ బాధ్యతగా మీరు చెప్పండి అంతే. వాడు మారతాడా లేదా అన్నది దేవుని చిత్తం. మారితే బ్రతికి బట్టగడతాడు, ఆ భయంకరమైన పాతాళం నుంచి తప్పించుకుంటాడు, లేదా ఆ భయంకరమైన నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినందుకు దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రకటనలు చేసావు, నువ్వు మారు మనసు పొందమని ప్రకటనలు చేశావు, నువ్వు ఎన్నో కరపత్రాలు పంచావు, ఎంతో ప్రొజెక్టర్ ద్వారా సువార్త కార్యక్రమాలు చేశావు. ఇంకా దేవుడు నిన్ను తప్పించేస్తాడు. అలా తప్పించబడాలంటే ప్రకటనలు చేయాలి. అలా ప్రకటనలు చేస్తే దేవుడు పని చేస్తే, దేవుడు సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు. ఇదిగో మీ పాదాలు, మీ చేతులు, ఇదిగో ఎందరికో దేవుని పేరట, దేవుని సేవ నిమిత్తము, దేవుని కార్యక్రమాల నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము వడ్డించిన ఆ చేతులను దేవుడు చూస్తాడు. ఇదిగో సువార్త కార్యక్రమాల నిమిత్తము ఎంత దూరమో, ఎంత చలితోనూ వర్షంతోనూ వచ్చిన ఆ శరీరాన్ని చూస్తాడు. మీరు నడిచిన ఆ పాదాలు దేవుడు చూస్తాడు. అవే దేవునికి సుందరములు ప్రియులారా. మీరు దేవునికి ప్రీతికరంగా, దేవుడు మిమ్మల్ని మెచ్చి, దేవుడు మీరు ఇష్టపడే విధంగా ఉండాలంటే ఇదిగో మీ బాహ్య రూపం కృషించిపోయినా సరే, ఇదిగో మీలో ఉన్న ఆంతర్య పురుషుడు ఉంటాడు చూడండి, ఆత్మ దినదినము నూతన పరచబడతాడు అంటున్నాడు. ఇదిగో మీ బాహ్య రూపం ఈ శ్రమలతో, ఈ కష్టాలతో, ఈ పనులతో కృషించిపోతుంది, కానీ మీకు ఎటువంటి ఫలం ఉండదు. కానీ మీరు దేవుని పనులలో, దేవుని కార్యక్రమాలలో మీ శరీరం క్షీణించిపోతే, మీ శరీరం అలసిపోతే, ఇదిగో మీలో ఉన్న ఆంతర్య పురుషుడు ఉన్నాడు చూడండి, ఆత్మ దినదినము నూతన పరచబడుతుంది. ఇంకా మీ బాధ్యత ఏంటో తెలుసా? ప్రకటనలు చేయాలి. మీ పొరుగువాని ప్రాణం విషయంలో దేవుడు మిమ్మల్ని తప్పించాలి అంటే, మీరు తప్పించబడాలి అంటే మీరు సువార్త ప్రకటించాలి. అలా ప్రకటించాలంటే మీ వంతుగా, మీ బాధ్యతగా ప్రకటనలు చేయాలంటే మీరందరూ సహకరించాలి. మీరందరూ పనులలో ఉండాలి. మీరందరూ పనులలో ఒకప్పుడు 10 సంవత్సరాల కిందట ఎలా ఉన్నారో ఇంకా దానికి ముందు ప్రతిదీ ఇంకా అభివృద్ధి చెందాలి, మెరుగుపడాలి, ఇంకా దేవుని పనులలో ముందుండాలి. ఎందుకంటే మరణం ఎప్పటికీ ఎలా సంభవిస్తుందో తెలియదు కదా. ఈ క్షణం ఉన్న మనం మరుక్షణం కనపడుతున్నామో లేదో తెలియదు. ఎంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు అన్నాడు. అలా ఆవిరి వంటిదైన ఈ జీవితం ఎంత చెప్పండి ప్రియులారా. ఒక నీటి బుడగ, ఒక చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్ ఊదుతారు, అది బెలూన్గా కనిపిస్తుంది, దాని మరుక్షణమే దాని రూపం మారిపోయి ఒక నీటి డ్రాపుగా మరిచిపోతుంది. ఇలా మన దేహం మరిచిపోకముందు, మన దేహం ఈ మట్టి శరీరం శవంగా మారకముందు దేవుని కోసం ప్రకటిద్దాం. ఈ శరీరంలో ఉండి దేవుని కోసం పని చేద్దాం ప్రియులారా. దేవుని పని చేయాలి. మీ బాహ్య పురుషుడు కృషించిపోయినా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. అలా నూతనపరచబడాలి అంటే పనులను చేయాలి. అలా పనులు చేయాలంటే మీరందరూ సహకరించాలి. ఇప్పుడు మీ శరీరం ఉంది. మీ శరీరంలో తల భాగం నుంచి కాలు భాగం వరకు ప్రతి అవయవం సహకరించాలి. ముందుకు వెళ్ళాలంటే కాళ్ళు నడవాలి. పనులను ఇది ఒకటి లేపాలంటే చెయ్యి చేయాలి, ఒకటి చూడాలంటే కన్ను చూడాలి, ఒకటి వినాలంటే చెవి వినాలి, ఒకటి మాట్లాడాలంటే నోరు మాట్లాడాలి. నేను నడవనంటే శరీరం సహకరించదు. కాళ్ళు నడవనంటే శరీరం సహకరిస్తుందా? చెయ్యి లేపనంటే శరీరం సహకరించదు ప్రియులారా. సంఘంలో మీరందరూ క్రీస్తు శరీరానికి మనం అందరం అవయవాలుగా ఉన్నాము. క్రీస్తు మనందరికీ శిరస్సుగా ఉన్నాడు. శిరస్సుగా ఉన్న క్రీస్తుకు మనం అందరం అవయవాలుగా ఉన్నాం.
భాగాలుగా ఉన్నాం. భాగాలుగా ఉండాలంటే పనులు చేయాలి. ఇదిగో చెయ్యిగా నీ బాధ్యత నువ్వు చేయాలి, నోరుగా నీ బాధ్యత నువ్వు చేయాలి, కాలుగా నీ బాధ్యత నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇదిగో నోటితో నాకు చెప్పే బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఆ బాధ్యత నేను చెబుతున్నాను. ఒక పెద్ద బాధ్యత. మీరు అనుకుంటారు ఇదెంత పెద్ద ఉరిగా ఉందనుకుంటున్నారు. మా సహోదరుని ప్రాణం విషయంలో దేవుడు మమ్మల్ని ఉత్తరవాదులుగా చేయడం ఏంటి అనుకుంటున్నారు. ప్రకాష్ చంద్రబాబు నుండి రావటం ఏంటండి మాకు పెద్ద ఉరిగా చేసేసాడండి అనుకుంటున్నారేమో. ఈ ఉరి కోసం మీకు చెప్పకపోతే రేపొద్దున మీకు ఉరిగా మారిపోద్ది. ఆ ఉరి నుంచి తప్పించబడాలంటే నేను చెప్పాలి. నేను కూడా మీకైతే ఎంత బాధ్యత ఇచ్చాడో దేవుడు నాకు కూడా అంతే బాధ్యత ఇచ్చాడు. నేను కూడా చెప్పాలి. మీతో సమాన భావం గలవాడినే, సమాన అనుభవం గలవాడిని నేను కూడా. మీరైతే ఎంత పని చేస్తారో నేను కూడా అంత పని చేయాలి. అలా శరీరంలో ఉన్న మనమందరం అవయవాలుగా పని చేయాలి, ప్రకటనలు చేయాలి. ప్రకటన చేస్తే మనం మన సహోదరి ప్రాణం విషయంలో తప్పించుకుంటాం. చివరిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుడైన లూకా గారు రాసిన అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం పిల్లారా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం. ଏ ହେତୁରୁ ମୁଁ ଯେ ସମସ୍ତଙ୍କ ରକ୍ତର ଦାୟିତ୍ୱରୁ ମୁକ୍ତ, ଏହା ମୁଁ ଆଜି ତୁମମାନଙ୍କୁ ସାକ୍ଷ୍ୟ ଦେଉଅଛି. ఫుట్ నోట్ ఇస్తున్నాడు అక్కడ మీకు. ఫుట్ నోట్ ఇవ్వట్లేదు ఒడియా బైబిల్లో. అక్కడ ఏమని రాయబడిందంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు తాను చేయవలసిన పని, తాను చేయవలసిన దేవుడు తనకు అప్పగించిన బాధ్యత, సువార్త పనులు. అపోస్తుడైన పౌలు గారు సువార్త నిమిత్తం ఎన్నో ప్రయాణాలు చేశాడు ప్రియులారా, ఎన్నో పనులను చేశాడు. అపోస్తుల కార్యముల నుంచి మనకు క్రొత్త నిబంధనలో మెజారిటీ 14 పత్రికలు రాస్తుంది అపోస్తులైన పౌలు గారే కనిపిస్తారు. ఎన్నో సువార్త ప్రయాణాలు, సుమారు 4 ప్రయాణాలు. మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం, చివరిగా 4వ ప్రయాణం. ఇలా స్వార్థ ప్రయాణాలు 4 చేశాడు ప్రియులారా. ఎందరో ఆత్మలు రక్షించాడు, ఎందరికో పత్రికలు రాశాడు, ఎందరికో ప్రకటనలు చేశాడు. అలా ప్రకటనలు చేసినందుకు అపోస్తుడైన పౌలు గారు తెలివిగా ఈ మాట అంటున్నారు. ఈ మాటను మనం అనగలమా చెప్పండి? ఆయన ఏమంటున్నాడు తెలుసా? కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను, అక్కడ 2వ అంకె వేసి తెలుగులో ఏమని రాయబడిందో తెలుసా? అక్కడ 2వ అంకె వేసి తెలుగులో ఏమనుందంటే, ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని గూర్చి సాక్ష్యం పెట్టుచున్నాను. 3వ అంకె 2వ అంకెలో అందరి రక్తం విషయంలో నేను నిర్దోషిని. అది ఏమంటున్నాడు తెలుసా? అందరి రక్తం విషయంలో నేను నిర్దోషిని అని పౌలు గారు తప్పించుకుంటున్నారు. ఎందుకంటే నేను ప్రకటన చేశాను, క్రీస్తు రక్తం ద్వారా నేను రక్షణ పొందాను. అలా రక్షణ పొందిన నేను అందరి కోసం ప్రకటన చేశాను. అందరి కోసం నేను నిర్దోషిని, ఇంకా నేను దోషిని కాదు. ఎందుకంటే నేను తప్పించుకున్నాను. ఇప్పుడు ఏంటో తెలుసా? మీ రక్తం విషయంలో మీరే నిర్దోషులు, మీ రక్తం విషయంలో మీరే అపరాధులు, ఉత్తరవాదులు అని చెబుతున్నాడు. అపోస్తుడైన పౌలు గారు తన బాధ్యతకు అందరికీ ప్రకటనలు చేశాడు, అందరికీ ఆజ్ఞలు ఇచ్చాడు, అందరికీ సూచనలు, అందరికీ సలహాలు, తన పట్ల ఉన్న శిష్యులకు, తనతో ఉన్న తోటి జత పనులైన ఎందరికో శిష్యులకు అందరికీ బాధ్యతలు అప్పగించి, ఇక నేను మీ అందరి రక్తం విషయంలో నిర్దోషిని అంటున్నాడు. దేవుడు తనకు అప్పగించిన బాధ్యత ఏమన్నాడు ప్రారంభంలో? అందరి రక్తం విషయంలో మిమ్మల్ని ఉత్తరవాదులుగా ఎంచుతానన్నాడు. అపోస్తుడైన పౌలు గారు అందరికీ ప్రకటనలు చేశాడు. అలా ప్రకటనలు చేసి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషిని అని తప్పించుకుంటున్నాడు ప్రియులారా. ఇప్పుడు మనం తప్పించుకోవాలంటే మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న అందరికీ ప్రకటనలు చేయాలి. మనం మన పొరుగువాని ప్రాణానికి ఉత్తరవాదులుగా కాకూడదు అని అంటే ఇక నుంచి మన బాధ్యత ఏంటో తెలుసా? అందరికీ ప్రకటనలు చేయాలి, అందరికీ మాటలను వినిపించాలంటే మన బాధ్యతగా సహకరించాలి, పనులను చేయాలి, అందరినీ ఐక్యతతో సమైక్యతతో దేవుని కోసం ముందడుగు వేయించాలి. ఎందుకంటే దేవుడు మీ సహోదరుని ప్రాణం విషయంలో దేవుడు
మిమ్మల్ని ఉత్తరవాదులుగా ఎంచుతానంటున్నాడు. చివరిగా మరొక మాటను తీసుకుని ముగించుకోవచ్చు ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాన్ని చదవండి ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనములు. ହେ ମୋର ଭାଇମାନେ, ତୁମ୍ଭମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଯଦି କେହି ସତ୍ୟ ପଥର ଭ୍ରାନ୍ତ ହୁଏ ପୁଣି କେହି ତାକୁ ଫେରାଇ ଆଣେ, ତେବେ ଯେ ପାପୀକୁ ଭ୍ରାନ୍ତ ପଥର ଫେରାଇ ଆଣେ, ସେ ଯେ ତାହାର ଆତ୍ମାକୁ ମୃତ୍ୟୁରୁ ରକ୍ଷା କରେ ଓ ବହୁତ ପାପ ଆଚ୍ଛାଦନ କରେ, ଏହା ଜାଣ. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా? నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించినవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఇదిగో, ఒక సహోదరుడు సత్యంలో ఉండి అసత్యంలోనికి వెళ్ళిపోయాడు. సత్యం నుంచి అసత్యానికి వెళ్ళిపోయిన నీ సహోదరిని ఏం చేయాలి తెలుసా? మరలా నీవు సత్యంలోనికి తీసుకురావాలి. అలా చేస్తే పాపిని వాని తప్పిదం నుండి మళ్లించిన వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఇదిగో, నీ సహోదరుడు పాపంలో ఉన్నాడు. పాపం చేసి సత్యం నుంచి అసత్యానికి వెళ్ళిపోయాడు. అలాంటి వారిని మళ్లించాలి. అలాంటి వారిని ఈ సువార్త ద్వారా, ఈ ప్రకటనల ద్వారా చెప్పాలి. అలా చెబితే నీవు వారిని సత్య మార్గంలో మరణం నుండి వాని ఆత్మను రక్షించి జీవంలోనికి తీసుకొచ్చిన వాడు అవుతావు. కనుక నీ సహోదరుడి బాధ్యతగా నువ్వేం చేయాలో తెలుసా? వారందరికీ మీరు ఉత్తరవాదులుగా కాకూడదంటే, వాని రక్తం విషయంలో దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకొనకూడదనంటే మీరు చేయవలసింది ప్రకటనలు చేయాలి. మీరు చేయవలసింది అనేకులకు ప్రకటించాలి, ఇతరులకు దేవుని మాటలు వినిపించాలి. ఇక నుంచి దేవుని కార్యక్రమాల్లో మీరందరూ కలిసికట్టుగా అందరూ దేవుని పనిలో ముందు ఉండి, దేవుని కార్యక్రమాలలో మీరందరూ మీ వంతుగా బాధ్యతగా దేవుని పనులు ఎక్కడ జరుగుతున్నాయా అని ప్రతి ఒక్కరూ కలిసిమలిసి దేవుని పనులలో, ఇదిగో మీ పొరుగునున్న మీ సహోదరి ప్రాణం విషయంలో దేవుడు మిమ్మల్ని ఉత్తరవాదులుగా ఎంచకూడదనంటే మీరేం చేయాలో తెలుసా? నీ బాధ్యతగా ప్రకటనలు చేయాలి. హెచ్చరిక చేయమన్నాడు కదా, వార్నింగ్ చేయాలి, హెచ్చరికలు చెప్పాలి. ఇప్పుడు మనం అన్నీ చేస్తున్నది ఏంటండి? సభలు పెడుతున్నాం ఎందుకు అందరిలాగా మనం గాలికి తిరగలేమో చెప్పండి? ఎందుకు మనం అందరం కూర్చోవాలి? ఎందుకు మనం అందరూ దేవుని మాటలు వినాలి? మనం వింటూ అనేకులకు వినిపించాలి. మనం వింటూ అనేకులకు దేవుని సన్మార్గంలోనికి నడిపించాలి, సత్య మార్గంలోనికి నడిపించాలి. అలా నడిపిస్తే దేవుడు మనలందరినీ మన పొరుగునున్న సహోదరి యొక్క రక్తం విషయంలో నిర్దోషులుగా ఎంచుతాడు. ప్రకటనలు చేస్తే నిర్దోషులు అవుతారు, ప్రకటనలు చేయకపోతే దోషులు అవుతారు. నిర్దోషులుగా ఉంటారా లేదంటే దోషులుగా ఉంటారా? యేసు రక్తాన్ని, యేసు రొట్టెను తీసుకుంటున్న మీరు, ఆయన మన కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఆ యేసు రక్తం త్రాగుతున్నాం, ద్రాక్షారసం. ఆయన మన కొరకు పడిన ఆ ముళ్ళ కిరీటం, ఆయన వేసుకున్న ముళ్ళ కిరీటం, ఆయన తిన్న దెబ్బలకు ప్రతిగా మన రొట్టెని తింటున్నాం. ఆ రక్తం విషయంలో, ఆయన శరీరం విషయంలో మనం అపరాధులుగా తీర్చబడకూడదనంటే ప్రకటనలు చేయాలి, హెచ్చరిక మాటలు అనేకులకు వినిపించాలి. ఇదిగో, మరొకసారి చెబుతున్నాను, ఈ ఇండోర్ కార్యక్రమాలు ఎన్నైతే చేస్తున్నామో అవుట్డోర్ కార్యక్రమాలు కూడా అన్నీ చేయాలి. ఎందుకంటే మీకు మీరే చెప్పుకుంటే సరిపోదు, అనేకులకు వినిపించాలన్నాడు. మీ పొరుగునున్న వాడి ప్రాణం విషయంలో దేవుడు మిమ్మల్ని ఉత్తరవాదులుగా ఎంచుతానంటున్నాడు. అలా మీరు ఉత్తరవాదులుగా ఎంచకూడదనంటే, అతని ప్రాణంలో మీరు ఉత్తరవాదులుగా ఉండకూడదనంటే, రేపొద్దున దేవుడు వాడిని నిలబెట్టి తీర్పులోనికి తీసుకున్నప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? పలానా వ్యక్తి ఉన్నాడు తండ్రి, నా పక్కనే ఉన్నాడు, అతను సత్యం తెలుసుకున్నాడు, నాకు చెప్పలేదు అని దేవుడు నిన్ను ఉత్తరవాదులుగా ఎంచకూడదనంటే నీవు వాడికి ప్రకటన చేయాలి. అలా ప్రకటన చేస్తే నీవు నీ పొరుగునున్న నీ సహోదరుని రక్తం విషయంలో నీవు ఉత్తరవాది కావు.
కనుక నీ పొరుగు వాని ప్రాణం విషయంలో నీ ఉత్తరవాదిగా ఉండకూడదనంటే, మరి ముఖ్యంగా యేసు రక్తంలో మనం ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తానికి త్రాగి ఆయనలో బాప్తీసం తీసుకున్న మనము ఆయన రక్తం విషయంలో అపరాధులుగా తీర్చబడకూడదు అని అంటే, ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని త్రాగిన మనం ప్రతి వారం ప్రకటన చేయాలి. ప్రతి వారం తీసుకుంటున్నారు మీరు, ప్రతి వారం తీసుకున్న మీరు ప్రతి వారం ప్రకటన చేయాలి. ప్రతి వారం మీరు దేవుని కోసం ప్రకటన చేసి దేవుని కోసం అనేకులకు ప్రకటించాలి. అలా ప్రకటిస్తే మీ పొరుగు అని ప్రాణం విషయంలో దేవుడు మిమ్మలను ఉత్తరవాదులుగా ఎంచడు. లేదా నీకు నువ్వే ప్రకటించుకొని, నీకు నువ్వే సత్యం తెలుసుకొని, నీకు నువ్వే 4 గోడల మధ్య నలిగిపోయి 4 గోడల మధ్య నువ్వే ఉండిపోతే ఖచ్చితంగా నీ పొరుగువాని ప్రాణం విషయంలో దేవుడు మిమ్మలను ఉత్తరవాదులుగా ఎంచుతాడు. కనుక మీ పొరుగు వారి ప్రాణం విషయంలో మీరు ఉత్తరవాదులుగా ఉండకూడదనంటే ప్రకటనలు చేయాలి, హెచ్చరిక మాటలు చెప్పాలి. మీ బాధ్యతగా మీరు చెప్పండి. వింటారా? అది దేవుని ఇష్టం. వినకపోతారా? దేవుని చిత్తం. దేవుడు ఏది ఎవరికి ఫ్రీగా ఇచ్చాడండి. చాలామంది అంటారు దేవుడు నరకం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడండి అని అనుకుంటారేమో. వాడు గాలికి తిరిగేస్తున్నాడు, వాడి కోసం బ్రతికేస్తున్నాడు, వాడు ఎన్నో పాపాలు చేసేస్తున్నాడు, అలాంటి వారికి దేవుడు నరకం ఇచ్చేస్తున్నాడేమో అనుకుంటున్నాడు. నరకం కూడా దేవుడు ఫ్రీగా ఇవ్వడండి. అది మీకు మీరే కొని తెచ్చుకున్నది. దేవుని కోసం ప్రకటన చేయమని ప్రకటన చేసిన తర్వాత మీరు మారకపోతే దేవుడు ఫ్రీగా ఇస్తాడా? మీరు మారలేనందుకు, మీరు పని చేయలేనందుకు నరకం ఇస్తున్నాడు. అది ఫ్రీగా ఇవ్వటం లేదు. నరకం కూడా మీకు మీరే కొని తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా? కనుక మీరు ఆ భయంకరమైన పాతాళం నుండి తప్పించబడాలంటే, మీ పొరుగువాని ప్రాణం విషయంలో మీరు తప్పించబడాలంటే మీరందరూ ప్రకటనలు చేయాలి. మీరందరూ దేవుని మాటలు అనేకులకు వినిపించాలి. అలా వినిపించే బాధ్యత మీరందరి మీద ఉందని గుర్తెరిగి మీరందరూ ప్రకటన విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, ప్రకటన విషయంలో మీరందరూ ముందుండి జాగ్రత్త వహించి దేవుని పనిలో మీరందరూ ముందుండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి దేవా, మా పొరుగునున్న మా సహోదరుని రక్తం విషయంలో, మన ప్రాణం విషయంలో మేము ఉత్తరవాదులుగా ఉండకూడదు. మేము ఉత్తరవాదులుగా ఉండకుండా తప్పించబడాలి అని అంటే దేవా ప్రకటనలు చేయమని మీ హెచ్చరిక మాటలు బైబిల్ నందు మాకు వినిపించారు. విన్న మాటలు మీ ప్రియమైన పిల్లలకు తెలియజేశాను. వారందరూ ఆ మాటలు తమ మనసులోని పెట్టుకొని ఆ మాటల ప్రకారంగా వారి జీవితంలో అవలంబించుకొని వారందరూ మీ పనులలో నిర్లక్ష్యం చేయకుండా ప్రకటన విషయంలో మేమందరం త్వరపడి సిద్ధపడి ఈ అంత్యకాలంలో ఉన్న మేము మీ యొక్క గడియ కోసం, మీ చివరి గడియ కోసం ప్రకటనలు చేసి ఈ తనువును చాలించి ఈ మట్టి దేహాన్ని విడిచి మహిమ లోకానికి చేరగలుగుటకు మా అందరికీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ ప్రియమైన పిల్లలు కొద్ది మందిగా మీ మాటలు విన్నారు దేవా. ఈ మాటలు చెప్పడానికి, ఈ మాటలు వినిపించడానికి శ్రీకారం చుట్టిన మీ కుమారుడు రాజ్యాన్ని నిమిత్తం ప్రార్థిస్తున్నాను. తనకు అనుగ్రహించిన కుటుంబం, తనకిచ్చిన సతీమణి లోపాక్క గారు, తనకిచ్చిన కుమార్తె అమలు దేవ, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరూ మీ పట్ల, మీ సేవ పట్ల నిస్వార్థంగా ఉంటూ మీ పనులలో ఎల్లప్పుడూ సత్యం తెలుసుకున్న నాటి నుంచి సత్యం విడిచిపెట్టక మీ సత్యంలోనే కొనసాగుతూ వాళ్ళు నిలబడి అనేకులను నిలబెట్టి సత్యంలో బలపడి స్థిరపడి ఎందరికో స్ఫూర్తినిచ్చారు తండ్రి. వారందరూ నిలబెట్టిన పిల్లలు మీరందరి ముందు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన మీ ప్రియమైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకొని వారందరి జీవితంలో మీరు మంచి మేలులను చేసి వారందరూ మీ పనులలో ఎల్లప్పుడూ
ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారి ఈ లోకాన్ని విడిచి వెళ్తూ కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగానే ఉన్నారు తండ్రి అని వేడుకున్నారు. పనివారు సిద్ధపరిచే వేళ అయింది తండ్రి. పనివారిగా మేమందరం ఈ ఒడిశా రాష్ట్రంలో తెలుగు వాళ్ళుగా ఉన్న మేము ఈ ఒడియా భాషలలో ఎంతోమంది మీ సేవ తెలియని వారు, మీ మాటలు వినని వారు ఎందరో ఉన్నారు తండ్రి. వారందరికీ స్ఫూర్తిగా ఈ సంఘాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని బలపరచండి, సంఘంలో ఉన్న వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, వారందరికీ మంచి ఆరోగ్యాలను, మంచి మనస్సులను అనుగ్రహించి వారందరూ కలిసి మెలిసి మీ పనులలో ఎల్లప్పుడూ నిమగ్నమయ్యి మీ మాటలను ప్రకటించడానికి వారందరూ వారి సకుటుంబ సపరివారి సమేతంగా వారందరూ మీ పనులలో ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఒడిశా రాష్ట్రంలో సేవను చేస్తున్న మీ ప్రియకుమారుడు వీరేష్ అన్నయ్యను, స్వార్థరాజు గారిని, తనతో పాటు ఉన్న హడ్డు అన్నయ్యను, వారందరూ ఈ మాటలు చెబుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా అందరి జీవితంలో మీరు చేయనైన ప్రతి విధమైన మేలన్నిటిని బట్టి మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా, మీ చిత్తమైతే మరొక మారు మరలా ఇలా మేమందరం కలుసుకొని మీ మాటలు చర్చించి మీ మాటలు వినే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొక మారు మమ్మల్ని అందరినీ కలుసుకొని మరొక మారు మిమ్మల్ని తండ్రి అని పిలుచుకొని మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆకాంక్షిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.